ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గౌరి గారు, మీరు ఢీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారా? అయ్యో సారీ అండి, చూసుకోలేదు. సర్లేండి, మళ్ళీ ఢీ కొట్టండి. వామ్ము, చూసారా 6 నెలలు సావాసం చేస్తే ఆళ్ళు ఈళ్ళు అవుతారట. మీతో ఉండి ఉండి మీలాగా సిర్లీ సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నాను. చిచే, అదంతా మంచికేలేండి. అసలు మీకోసం వస్తున్నాను. ఎందుకు? మళ్ళీ ఢీ కొట్టడానికా? అబ్బా అది కాదండి, మీరు రండి చెప్తాను. ఎక్కడికండి? రండి. అరే రండి. గౌరి గారు ఒక నిమిషం, కొంపదీసి మళ్ళీ దిష్టి తీస్తారా ఏంటి? అమ్మో, మీకు పని పాట లేక రాను చాదస్తం పెరిగిపోతుందండి. ఓ పని చేయండి, ఇంటి ముందు ఇక్కడ దిష్టి తీయపడను అని ఒక బోర్డు పెట్టండి. అప్పుడు మీకు హ్యాపీగా పని దొరుకుతుంది, నాకు మీ గోలా తప్పుతుంది. మీరు రండి. బా ఏంటండి వినరు, లాక్కొచ్చేస్తారు. ఏంటండి రీజన్ చెప్పకుండా? అయ్యో అదేంటండి గడిపెట్టేశారు? ఎందుకో చెప్తాను కానీ ముందు షార్ట్ తీయండి. అయ్యయ్యా మీకే చెప్పేది, షార్ట్ తీయండి. అయ్యో ఏంటి గౌరి గారు మీరు మాట్లాడేది? ఈ ఇంట్లో పెళ్లికి ఎదిగిన మీ చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు ఉన్నారు, పెళ్లైన అక్కీ రవిలు ఉన్నారు, పెళ్లి కావలసిన మాయా అబ్బాయిలు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు అసలు పెళ్లే చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న జెండే గారు ఉన్నారు. అలాంటి ఇంట్లో నన్ను బరబరాలు అక్కొచ్చేసి గడేసి నన్ను నో 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 నో, నేను అసలే పురుష జాతి స్వాతి ముత్యాన్ని. నా ఒంటి మీద అసలు మచ్చే పండివను. అమ్మో, ఏ మచ్చ పండివను? అబ్బా అది కాదండి. ఏది కాదండి? అయినా మీదేం పోయింది? ఆడవాళ్ళు ఎలాగైనా బతికేస్తారు. మా మగవాళ్ల పరిస్థితి అలా కాదు. ఒక్క పెళ్లి సంబంధం కుదరడానికి ఎన్ని అగ్ని పరీక్షలు దాటాలో తెలుసా మీకు? అందం, చదువు, ఉద్యోగం, 5 అంకెల జీతం, ఇళ్ళు, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్సు, నో బ్యాడ్ హ్యాబిట్స్, నో ఫ్రెండ్స్, ముఖ్యంగా వంట కూడా వచ్చుండాలి. ఇవన్నీ కాక లేటెస్ట్ గా సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారండి. ఇన్ని క్వాలిటీస్ కోరుకుంటుంటే ఇప్పుడు మీరు నా మీద మచ్చ వేస్తే రేపు పొద్దున నన్ను ఏ మహానుభావురాలు పెళ్లి చేసుకుంటుంది? ఇక్కడికి దిగజారిపోయిందండి మా మగజాతి. అబ్బా ఆపండి, కాసేపు సైలెంట్ గా ఉండండి. అయినా ఏ మహానుభావురాలు నన్ను పెళ్లి చేసుకుంటుంది అంటారే? నేనెంత చెప్పినా మీ ఫ్లోలో మీరు వాగుతూనే ఉంటారా? కామ్ గా ఒక నిమిషం అలాగే కూర్చోండి. ఈ సూట్ వేసుకోండి. ఇది ఆర్యవర్ధన్ గారి సూటు, నేనెలా వేసుకుంటాను? అబ్బా మీ సూట్ మీరేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నాదా? అదే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా, అందుకే అలా అన్నాను. గౌరీ గారు, మీరెప్పుడేం మాట్లాడతారో మీకు మాత్రమే అర్థం అవ్వాలి. అబ్బా నాకు అర్థమైందిలేండి, మీకు అర్థం అవ్వాల్సిన టైంలో అర్థం అవుతుంది. తొందరగా వేసుకోండి. అది కాదండి. అబ్బా నన్ను ఎక్కువ విసిగిస్తే చెవి మలేస్తాను. వద్దులండి, అటు తిరగండి. ఎందుకు? ఎందుకంటే కెమెరా కాళ్ళు వేసుకుని నా వైపు చూస్తుంటే ఎలా మార్చుకుంటాను? సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే మరి. అబ్బా ఇంకా ఎంతసేపు? ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు? సారీ, ఏం లేదు. చాలా బాగా కనిపిస్తున్నారు. ఏంటోనండి, నేను ఏ డ్రెస్ వేసుకున్నా ఇంతే, ఇట్టే సెట్ అయిపోతుంది. చిన్నప్పుడు మా బామ్మ. చాలా ఆపండి ఆపండి, పదండి. ఎక్కడికి? అబ్బా ఫస్ట్ మీరు రండి, నేను చెప్తాను. ఎక్కడికండి? రండి. గౌరీ గారు ఎక్కడికండి? రండి మీరు. అరే చెప్ప పెట్టకుండా ఇలా లాక్కెళ్ళిపోతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? రండి. కాదండి, ఎక్కడికో చెప్పండి. అయ్యో టటడాయ్.
ఏమండి పానీపూరి తినడానికి నన్నేదో పెళ్లికి రెడీ చేసినట్టు రెడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చారా? ఇదేం శాడిజం అండి బాబు. సాడిజం కాదండి, సాటిస్ఫాక్షన్. మీతో కలిసి పానీపూరి తింటే ఆ తృప్తే వేరు. అప్పట్లో ఆ, మళ్ళీ మొదలెట్టారా? ఏంటి అప్పట్లో అప్పట్లో నేను ఒక రిచ్ కిడ్ని, ఇదిగో ఇలా రిచ్ బట్టలు వేసుకొని మీతో డేట్కి వస్తే మీరు నాకు పానీపూరి ఎలా తినాలో నేర్పించారా? కాఫీ లాగా దీనికి కూడా రూల్స్ ఉన్నాయా? అను పార్టీలో అన్నింటికీ రూల్స్ ఉన్నాయి సార్. పూరిని ఇలా చేత్తో పట్టుకుని నోరు ఆ అని తెరవాలి. ఒకేసారి ఇలా నోట్లో గుట్టుకుమని వేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారా అని. గౌరీ గారు, ఈ మధ్య మీకు ఫ్యాంటసీలు బాగా ఎక్కువైపోయినట్టున్నాయి. నా వల్ల కావట్లేదండి. అబ్బా పోండి శంకర్ గారు, ప్రతిరోజు మీకోసం వంట చేసి పెడుతున్నాను కదా. మీరు నా కోసం ఒక్క ప్లేట్ పానీపూరి తినలేరా? ఆ, తినొచ్చు, కాకపోతే కాకపోతే లేదు, ఏం లేదు, రండి. అదేంటి శంకర్ గారు, మీకు పానీపూరి నచ్చదా? చాలాసార్లు తినాలని వెళ్ళానండి, కానీ తినలేదు. ఎందుకు? ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఆ బండి చుట్టూ ఈగలాగా అమ్మాయిలే ఉండేవాళ్ళు. సినిమా హీరో దగ్గర ఆటోగ్రాఫ్ కోసం ఎగబడినట్టు వీళ్ళందరూ భయ్యా ఏక్ ప్లేట్ పానీపూరి దేవో, భయ్యా తోడా పానీ దాలో, తోడా ప్యాస్ దాలో, తోడా మసాలా దాలో, భయ్యా తోడా సేవ్ దాలో అని చెప్పి వాణ్ణి బయ్యా 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 అని తినేసేవారండి. అది చూసి నాకు ఆ పానీపూరి మీద విరక్తి వచ్చేసింది. అసలు నిజంగా చెప్పాలంటే పానీపూరి ఎలా తినాలో కూడా నాకు తెలియదండి. ఓ సంతే కదా, అప్పుడు కూడా మీకేం రాదు. నేనే కదా తినడం నేర్పించాను, ఇప్పుడు కూడా నేనే నేర్పిస్తాను. ఆరే ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మాట్లాడితే గతంలోకి వెళ్తున్నారు, నా మతి పోతోంది. మాటలకేం తక్కువ లేదు కానీ రండి. బాబు 2 ప్లేట్స్ పానీపూరి. అలాగే మేడం. మీరు కాసేపు కుదురుగా ఉండండి. నాకొద్దు. పట్టుకోండి. ఏంటలా చూస్తున్నారు? ఓ ఆయన చేతికి గ్లౌజ్ లేదనా? అవసరం లేదండి, ఎలాగూ పానీపూరి ఇచ్చినప్పుడు ఆ బిందులో ముంచుతాడు కదా, ఆ నీటికి క్లీన్ అయిపోతులేండి. అబ్బా శంకర్ గారు, తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయేలా చేస్తారు మీరు. కామ్ గా ఉండండి, నేను చెప్పినట్టు తినండి అంతే. ఓకే? చూడండి, పూరిని ఇలా పట్టుకుని మీరు వాగడానికి అని నోరు తెరుస్తారు కదా, అలా తెరిచి ఒకేసారి నోట్లో పెట్టుకుని మింగేయాలి. అయ్యో అదేంటండి గుట్టుకొని అలా మింగేశారు? అది గొంతు కట్టుపడి దగ్గొస్తే, కళ్ళలోంచి నీళ్ళొస్తే, అయ్యో పొలం మారిపోతే? ఓ ఏం రాదు, నేను తినిపిస్తాను, పట్టండి, తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.